ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రళయం రాబోతుందని ప్రకృతి ముందుగానే హెచ్చరిస్తుందా? మహారాష్ట్రలోని లాతూర్లో 3 దశాబ్దాల కిందట 10,000 మందిని పొట్టన పెట్టుకున్న భారీ భూకంపం ఇలాగే ముందుగానే సూచనలిచ్చింది. ఇప్పుడు చూస్తే ములుగు జిల్లా కేంద్రంగా వచ్చిన భారీ భూకంపం అనేది కూడా భవిష్యత్తులో ఏదో ఉపద్రవం రాబోతోందని చెబుతోంది. అలాగే సరిగ్గా సెప్టెంబర్ 3వ తేదీన ములుగు జిల్లా అడవుల్లో టోర్నడోలు సంభవించి 50,000కు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి. ఇప్పుడు చూస్తే ఈ తీవ్ర భూకంపం అసలు ఏం జరుగుతుంది? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ప్రకృతి ముందుగానే మనుషుల్ని హెచ్చరిస్తుందా? వీటన్నిటి మీద క్వాంటమ్ ఫిజిక్స్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీధర్ గారు. చూశారు కదా, అసలు ములుగు జిల్లా కేంద్రంగా రిక్టర్ స్కేల్ మీద అసలు భూకంప తీవ్రత అనేది 5.3గా అక్కడ రికార్డ్ అయింది. అసలు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఈ భూకంప తీవ్రత పక్క రాష్ట్రాలకు కూడా కనిపించిందండి. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నది గత సెప్టెంబర్లో కూడా ఇలాగే టోర్నడోలు వచ్చి ఇదే ములుగు జిల్లా అడవుల్లో చెట్లు పడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు చూస్తే సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఊగిపోయాయి. ఆ సీసీ కెమెరాల విజువల్స్ మీరు కూడా చూసి ఉంటారు. ప్రకృతి ఇలా ముందుగానే మనకి హింట్స్ ఇస్తుందా? ఏదో ప్రళయం రాబోతోంది, ఉపద్రవం రాబోతోంది, జాగ్రత్త పడండి అని. ఇలాంటి అవకాశం ఏదైనా ఉందంటారా? స్వరూప్ గారు, ముఖ్యంగా చెప్పాలంటే ఒక కామన్ మనిషికి, ఒక సగటు మనిషికి వచ్చేటప్పటికి ఏ మాత్రం కూడా ప్రకృతిలో జరిగే స్వల్పమైన మార్పులు అర్థమయ్యే అవకాశం లేదు. ఈరోజు మన ఉదాహరణ రిక్టర్ స్కేలు ఇలాంటివన్నీ వచ్చినాయి కాబట్టి మెజరబుల్గా దాని తీవ్రత ఎంత ఉందో ఇలాంటివి కొలుస్తూ వచ్చి ఉన్నాం. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే మీకు గతంలో మీరు అన్నట్లు టోర్నడోలు వచ్చినా కూడా వాస్తవంగా చాలామంది శాస్త్రవేత్తలను అడిగితే టోర్నడో అనేది గాలి యొక్క మూమెంటము, కదలికలనే, పీడన శక్తిని ఆధారంగా చేసుకొని టోర్నడో ఇది దానికి సంబంధం లేదని మాట్లాడుతున్నప్పటికీ ప్రకృతిలో ఉండే పంచభూతాలు కూడా గాలి కావచ్చు, లేకపోతే భూమి కావచ్చు, లేకపోతే అగ్ని కావచ్చు, అన్నిటికీ కూడా ఒక రకమైన హార్మోనీ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏమవుతుందంటే వీటిలో ఏదో ఒకటి ప్రకోపించే అవకాశం అనేది ఉంటుంది. ఉదాహరణకి ఇదే తీసుకోండి, భూకంపమే తీసుకోండి. భూకంపం అనేది వాస్తవంగా హైదరాబాదు లాంటి ప్రాంతాలు, పీఠభూమి, దక్కన్ పీఠభూమి ప్రాంతాలు ఒక స్టెబిలైజ్డ్ ప్రాంతాలలో భూకంపాలు వచ్చే అవకాశాలు తక్కువ. ఏది హిమాలయ లాంటి ప్రాంతాలతో పోలిస్తే కనుక ఇక్కడ భూకంప తీవ్రత తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది అవకాశాలు కూడా. సో అయినా కూడా ఇక్కడ ఎందుకు సంభవిస్తున్నాయి అంటే కనుక దానికి ఏర్పడే పరిస్థితులు, హైదరాబాద్ ఇప్పుడు మనకి ఎక్కడైతే కనుక ములుగు 250 కిలోమీటర్లలో పరిధిలో వ్యాసార్థంలో వచ్చేటప్పటికి మనకి భూకంపం సంభవించింది. మీరు ఎటు చూసినా కూడా 250 కిలోమీటర్స్ రేడియస్లో. అది కూడా 40 కిలోమీటర్లలో ఆ కేంద్రకం దగ్గర నుంచి లోతు నుంచి అది గర్భం ఉంది కాబట్టేసి మనకి పెద్ద ప్రమాదం వాటిల్లో లేదు. అదే మీకు ఒక 10 కిలోమీటర్స్ లాతూరు తీసుకుంటే కనుక 10 కిలోమీటర్స్ అంటే మనకి భూమి సర్ఫేస్ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోపల నుంచి వేసి ప్రకంపనలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చాలా దారుణంగా ప్రాణ నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీకు భూమి పైన యాక్చువల్లీ చాలామంది భూమి హైయెస్ట్ అనుకుంటారు. భూమి అనేది పైన ఆ సాయిల్ వచ్చేటప్పటికే, వాస్తవంగా మనం చూస్తున్న సాయిల్ వచ్చేటప్పటికి ఒక అవుటర్ లేయర్ మాత్రమే. దాని కింద ఎన్నో రకాల మన భూకంపానికి గురి చేసే ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్స్ ఖండాలను చూసినా కానీ, రకరకాల ఖండాలను చూసినా కానీ మనకు తెలియకుండానే ఇంటర్నల్గా ఎలాంటి మూమెంట్స్, ఇప్పుడు ఇది ఒక ప్లేట్ ఉందనుకోండి, సో ఇలాగ జస్ట్ వచ్చేటప్పటికే ఢీకొన్నప్పుడు ఫోర్స్, ఆ ఎనర్జీ వస్తుంది కదా, ఆ శక్తి ఏమవుతుందంటే ఒక్కసారిగా ఢీకొన్నప్పుడు ఇది పైకి, ఆ మూమెంటం ఎక్కడికి రావాలి, ఒక్కసారిగా పైకి వెల్లడి కావాలి. సో అయినప్పుడు ఏమవుతుంది, భూమి అనేది ఒక్కసారిగా పూర్తిగా కంపించిపోవటం అనేది, ఆ మూమెంటం పైకి రావడం అనేది జరుగుతుంది. ఈ ప్రకంపన బాగా లోతుగా జరిగింది అనుకోండి, వాస్తవంగా ప్లేట్స్ బాగా అట్టడుగున ఉన్నాయి, 40 కిలోమీటర్స్ అనుకున్నాం, 40 కిలోమీటర్స్ అట్టడుగునుంటే మీకు పైదాకా దాని యొక్క కదలికలో వైబ్రేషన్స్ వచ్చేటప్పటికే
కొంత మందగిస్తే కాబట్టేసి ఈరోజు పెద్దగా ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఇబ్బంది కానీ జరగలేదు. అదే మీకు 10 కిలోమీటర్ల రేడియస్లో వచ్చిందనుకోండి, ఆ ప్రకంపన తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు నష్టం జరిగే స్కోప్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ప్రకృతి అనేది ఎప్పటికప్పుడు సునామీల రూపంలో కావచ్చు, లేకపోతే టోర్నడోల రూపంలో కావచ్చు, లేకపోతే విపరీతమైన అతివృష్టి అనావృష్టి రూపంలో కావచ్చు, లేకపోతే కనుక ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం కావచ్చు. మీరు చూడండి, వాస్తవంగా ఎప్పుడూ లేని విధంగా మొన్న రెయినీ సీజన్లో పడిన వర్షాలు, ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు, సడన్గా వచ్చేటప్పటికి ప్రతిరోజు వర్షం పడటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. ఒక భౌగోళిక ప్రదేశంలో ప్రాంతంలో ఇప్పుడు చిరపుంజి లాంటివి ఉన్నాయి అనుకోండి, చిరపుంజిలో ఎప్పుడు వర్షం పడుతుంది. సో అది ఖచ్చితంగా అది రిజిస్టర్డ్ అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా. అదే హైదరాబాద్ లాంటి వాటిలో మధ్యాహ్నం దాకా నార్మల్గా ఉండేసి మధ్యాహ్నం నుంచి వర్షం పడటం అనేది తీసుకోండి. సో ఆటోమేటిక్గా అది ఎక్స్పెక్టెడ్ కాదు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి అనేది. మీకు చూడండి, హ్యూమిడిటీ పెరగటం కావచ్చు, చేంజెస్ రావడం కావచ్చు, తేమ శాతం పెరగటం కానీ ఇలాంటివన్నీ కూడా ఈరోజు భూకంపం కూడా అలా కన్సిడర్ చేయవచ్చు. మనం హై రైజ్డ్ బిల్డింగ్స్ కడుతూ, తవ్వకాలు విపరీతంగా చేస్తూ, ఆటోమేటిక్గా భూమి మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే గనక ఒక పెద్ద బిల్డింగ్ కడతారో స్వరూప్ గారు, ఒక ఆల్మోస్ట్ ఒక 30-40 ఫ్లోర్స్ ఉండే బిల్డింగ్ కట్టాలో దానికి పునాదులు కావాలి కదా, పునాదులు బలంగా ఉండాలి కదా. ఆ పునాదులు బలంగా ఉండటం కోసం ఎంతైతే కిందకు తవ్వుతారో ఆ తవ్వినప్పుడు వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. తవ్వేటప్పుడు మెషినరీ వాడటం వలన లోపల మీకు సటిల్ చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ పర్టిక్యులర్ దీన్ని ఇచ్చేయటం కోసం ఒక ఖాళీ హాలోని చేస్తున్నాం. హాలోని చేసిన తర్వాత మనం మాన్యువల్గా ఈ సిమెంటు కాంక్రీట్ ఇలాంటివి వాడినా కూడా హాలో చేసేటప్పుడు ఏర్పడే గ్యాప్ ఏదైతే ఉంటుందో, గ్యాప్ ఎప్పుడైనా చూడండి, మట్టిలో గ్యాప్ చేయండి, చుట్టూ వచ్చి మట్టి ఇలా చేరడానికి ట్రై చేస్తుంది. అంటే అడ్జస్ట్మెంట్ అనేది యూనివర్స్ తనకు తాను చేసుకునే క్రమంలో ఇక్కడ మనం చేసే హాలోస్ అంతా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే చెరువులు కావచ్చు, నదులు కావచ్చు. ఈరోజు మనం చూస్తే కనుక నదీ పరివాహక ప్రాంతంలో కూడా మనం భూకంపం రావడం చూస్తున్నాం. ఎక్కడైతే ప్రాజెక్టులు ఉంటాయో, ఎక్కడైతే నదులు ఉంటాయో, ఈ నీటి యొక్క వెయిట్ అంతా కూడా అక్కడ పడుతుంది. ఆ వెయిట్ పడినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆటోమేటిక్గా లోపల కదలికల ప్రకంపనలు వచ్చే స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో ప్రచండ వేగంతో కొన్ని గాలులు వస్తూ ఉంటాయి. వాటిని టోర్నడోలు అంటూ ఉంటారు. అవి ములుగు జిల్లాలో ఐలాపూర్ అడవుల్లో వచ్చాయి. అప్పుడు చెట్లు పడిపోయాయి. ఇప్పుడు చూస్తే మళ్ళీ భూకంపం ఈ రేంజ్లో వచ్చింది. అక్కడ వనదేవతలు ఉంటారు మేడారంలో. ఇవన్నీ కలిపి ఏం జరుగుతుంది అనేది ఒక ఆసక్తి అనేది అయితే రేకెత్తుతోంది. శ్రీధర్ గారు, ఎందుకంటారు ఇదే ప్రత్యేకంగా ఈ పాయింటే ఎందుకు కేంద్రంగా మారుతోంది? వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అనుకూలమైన ప్రాంతం అనేది, నివసించడానికి అనుకూలమైన ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే కనుక భారతదేశాన్ని చెప్పుకోవచ్చు. భూమధ్య రేఖకు మధ్యలో మిడిల్గా ఉండే, మీరు గ్లోబుని తీసుకుంటే భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే ప్రాంతాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా అనుకూలమైనవి. ఎందుకంటే విపరీతమైన ఉష్ణము ఉండదు, విపరీతమైన శీతల స్థితి ఉండదు. అంటార్కిటికా ఇలా ఈ టైప్లో శీతల స్థితి ఉండదు. సో మనిషి నివాస యోగ్యమైన ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో భారతదేశము, ముఖ్యంగా భారతదేశంలో హైదరాబాద్ లాంటివి, ఇంకా చెప్పాలంటే ఉత్తర భారతదేశంతో పోలిస్తే మనకి హైదరాబాద్ లాంటివి మనకి చాలా ఒక సౌకర్యవంతమైన, భౌగోళికంగా ఎంతో ఉత్తమమైన ప్రదేశాలుగా మనం చెప్పవచ్చు. ఈ ప్రదేశాల్లోనే మార్పులు వస్తున్నాయి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, భూమికి పెద్ద ప్రమాదం పొంచి ఉండబోతుందని చెప్పేసి అని. ఎందుకంటే ఇక్కడ వాతావరణ మార్పులు ఈ యొక్క ప్రదేశంతో సరిపోవు. యాక్చువల్లీ చాలా చేంజెస్ రాబోతున్నాయి అన్న దానికి ఈ సంకేతాలుగా మనం కన్సిడర్ చేయవచ్చు. ఖచ్చితంగా మీరు అన్నట్లు ములుగులో టోర్నడోలు, ఎప్పుడు వినని టోర్నడోలు చూస్తామేంటి, లేకపోతే కనుక ఎక్కడో మీకు ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండి టోర్నడోలు ఎక్కడ ఎక్కువగా వస్తాయి అంటే కనుక ఇప్పుడు యుఎస్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, ఓపెన్ స్పేస్, పీడన శక్తి ఇలా చాలా ఉంటాయి, చాలా పారామీటర్స్ని బేస్ చేసుకొని టోర్నడో వస్తుంది. సో అలాంటి ప్లేసెస్లో వచ్చేవి కాస్త ఇక్కడ వస్తూ ఉన్నాయి అంటే కనుక ఇక్కడ మీకు ఎప్పుడైనా గ్లోబుని తీసుకోండి, గ్లోబుని తీసుకున్నప్పుడు ఎక్కడైతే ఎక్స్ట్రీమ్స్లో వచ్చేటప్పటికే, ఆ ఎక్స్ట్రీమ్ కానీ ఎక్స్ట్రీమ్స్లో వచ్చేటప్పటికే ప్రకృతి ఎక్కువగా అక్కడికి వెళ్ళి న్యూట్రలైజ్ కావాలి కాబట్టి న్యూట్రలైజ్ అవుతుంది. కానీ సెంటర్ పాయింట్లో వచ్చేటప్పటికే సెంటర్ పాయింట్లో చాలా సమతౌల్యంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిగతా ఎక్స్ట్రీమ్స్లో వచ్చేటప్పుడు విపరీతమైన వాటి ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కాస్త సమతౌల్యంగా ఉండాల్సిన ప్రదేశంలోనే ప్రకోపాలు వస్తున్నాయి అంటే కనుక, ప్రకృతి ప్రకోపాలు వస్తున్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్స్ని, ఏవైతే గనక గ్లోబ్ యొక్క ఎక్స్ట్రీమ్స్ ఉంటాయో వాటి ఎక్స్ట్రీమ్స్కి వెళ్తే కనుక, అంచుల దాకా వెళ్ళిపోతే కనుక అక్కడ ఇంకాస్త చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక భూమిని ఒక గ్రహంగా మనం కన్సిడర్ చేసేసి మన పైనుంచి మనం చూస్తే కనుక భూమి మీద ఎలక్ట్రోమాగ్నెటిజం కావచ్చు,
అలాగే పంచభూతాలకు సంబంధించేసి ఒక ఇంబ్యాలెన్స్ ఏర్పడుతున్న విషయం, అది గాలి యొక్క మూమెంటము, వీటన్నిటిని బేస్ చేసుకొని కావచ్చు. అలాగే గురుత్వాకర్షణ శక్తి. ఇక్కడ మీరు చూస్తే కొన్ని ప్రాంతాలు చూస్తే స్వరూప్ గారు యాక్చువల్లీ ఎప్పుడూ లేని విధంగా సముద్రం చీలిపోవటం, సో ఇలాంటి గ్రహాలు ఖండాలు విడిపోవటం ఇలాంటివి కూడా మీకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. సో ఇదంతా కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇండికేషన్, భూమి తన ఇంటిగ్రిటీ అనేది రీషఫ్లింగ్ చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో అసలు ఇవాళ వచ్చిన భూకంపం 20 ఏళ్ల క్రితం ఎప్పుడో వచ్చిందంట, మళ్ళీ ఈ రోజు రావడమే. సరిగ్గా లాతూర్లో కూడా 30 ఏళ్ల క్రితం ఇలాగే భారీ భూకంపం వచ్చింది. ఇప్పుడు మనం అంటే ఏమీ జరగలేదు, జస్ట్ భూమి కంపించింది, కానీ అప్పుడైతే 10,000 మంది చనిపోయారు. సరిగ్గా అసలు నిద్రలో ఉన్న వాళ్ళ నిద్రలోనే చనిపోవడం అనేది జరిగింది. అయితే అంతకుముందు కూడా కొద్ది రోజుల క్రితం ఇలాగే చిన్న చిన్న ప్రకంపనలు వచ్చాయి, వాటిని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు చూస్తే ఒకే చోట టొర్నడోస్ రావడం, దాని మీద ఇంకా చర్చ జరుగుతూనే ఉంది, రీసెర్చ్ జరుగుతూనే ఉంది. దానికి గల కారణాలని కూడా ఇప్పటికీ మన అధికారులు కానీ సైంటిస్టులు ఎవరు కూడా సరిగ్గా తెలుసుకోలేకపోయారు. ఈలోగా ఈ భూకంపం రావడం, అయితే ప్రకృతి ముందుగానే మనకి వార్నింగ్లు ఇస్తుంది అంటున్నారు, బట్ శాస్త్రవేత్తలు మాత్రం వీటిని కొట్టిపడేస్తున్నారు, అలా జరిగే అవకాశం లేదు అని. మీరేమంటారు? అంటే వాస్తవంగా మీకు భూమి లోపల ఉండే వాటిని స్టడీ చేయడానికి మహా అయితే అది బయటకే భూకంపాల రూపంలో వ్యక్తమైనప్పుడు వాటి గురించి ఓకే ఇలా వచ్చిందని మనం చెప్పుకోగలుగుతున్నాం, కానీ భూమి లోపల ఏం జరుగుతుందో ఇప్పటిదాకా కొలవగలిగే ఎలాంటి పరిశోధన జరగలేదు. సో మహా అయితే కనుక భూమి పైన ఉపరితలం పైన గాలి శక్తిని కావచ్చు, లేకపోతే ఎక్కడ డిప్రెషన్ ఏర్పడుతుంది, ఎక్కడ సముద్రంలో మనకి తుఫాన్లు ఏర్పడుతున్నాయి, వీటి గురించి ఎస్టిమేషను వీటన్నిటిని చెప్పగలిగే స్థితి వాతావరణ శాఖ చెప్పగలుగుతుంది. కానీ అంతకు మించి వాస్తవంగా ఇక్కడ ఏం జరగబోతుంది అని చెప్పేసి అనేది, భూమి లోపల ఏం జరగబోతుందో చెప్పే అవకాశం అనేది ఇప్పటిదాకా లేదు. అందువల్ల ఏం చేస్తున్నారంటే కనుక ఓకే భూమి లోపల జరిగే దాన్ని అప్పటికప్పుడు షాక్ కావటం ఓకే అని చెప్పేసి అనుకోవటం, ఏమన్నా వాస్తవంగా ఇప్పుడు ఏమైనా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలన్నా కానీ భూకంపం ఏర్పడిందని ఏం తీసుకోగలుగుతారు? ఇప్పుడు 35-40 ఫ్లోర్లు కట్టిన బిల్డింగ్ని చేయటం జరగదు. రిజర్వాయర్లు, వాటర్, ఇప్పుడు దేశ జనాభా ప్రపంచ జనాభా పెరిగిపోతున్నప్పుడు నీటిని నిల్వ చేయాలి. నీటిని నిల్వ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ బెడ్స్ ఏవైతే ఉంటాయో అంత భారీ మొత్తంలో నీళ్లు ఒక దగ్గర స్టోర్ అయినప్పుడు అది భూమి మీద ఒత్తిడి చేస్తుంది. సో ఆ భూమి మీద ఒత్తిడి చేసినప్పుడు ఆ సాయిల్ అనేది కరెక్ట్గా లేకపోతే, ఆ సాయిల్ లేకపోతే ఏమవుతుందంటే ఆ ఒత్తిడి డైరెక్ట్గా వెళ్ళేసేసి పూర్తిగా కింద ఉండే ప్లేట్స్ మీద పడుతుంది. సో ఆ ప్లేట్స్ ఏంటంటే ఆ ఒత్తిడిని తట్టుకోలేక మూమెంటం అనేది జరిగే స్కోప్ అనేది ఉంటుంది. సో వీటన్నిటి మరి మనం రిజర్వాయర్స్ని మార్చలేము, ప్లస్ కొన్ని ప్రాంతాలు హై రిస్క్ ఏరియాస్లో ఉంటాయి, వీటన్నిటిని మార్చలేము. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా కూడా మనం చేయటానికైతే కనుక యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఏమీ లేదు, జరిగేదాన్ని వీటిని చేయడం తప్పించి చేయగలిగింది లేదు. మన చేతుల్లో కూడా ఏం లేదు అంటారా? కారణాలు ఏమై ఉంటాయి దీనికి? హ్యూమన్ బీయింగ్ చేతుల్లో వాస్తవంగా చెప్పాలంటే కనుక టెంపరేచర్స్ చేంజ్ కాకుండా చూసుకోవటం మాత్రం ఉంది. సో వాటర్ లెవెల్స్ విపరీతంగా తవ్వటం, ఇప్పటికే నీళ్ల కోసం తవ్వుతున్నారు చూసారా, 1500 అడుగులు అని చెప్పేసి 2000 అడుగులని 3000 అడుగులని అలా తవ్వుతూ ఉంటే కనుక భూమి డొల్ల బారిపోతుంది. ఆ డొల్ల బారిపోయింది భూకంపాలకు ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. నిజమే, మానవ తప్పిదాలు అయితే చాలా ఉన్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఏదో జరిగిపోతుందని మనం అనుకుంటున్నాం, కానీ మన వైపు నుంచి సరిదిద్దుకోవాల్సిన విషయాలేంటో కూడా మనం తెలుసుకోవాల్సిందే. థ్యాంక్ యూ శ్రీధర్ గారు.